హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన ఫిజికల్ డేట్ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పీఈటీ పిఎస్టీకి ఎంతమంది పిలవడం జరుగుతుంది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎంతమందిని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమందిని పిలవడం జరుగుతుంది. సో మన టోటల్ వ్యాకెన్సీకి ఎంతమంది మెంబర్స్ని పిలవడం జరుగుతుందో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఎస్ఎస్సిజిడికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. సో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది రిజల్ట్ డేటు, వ్యాకెన్సీ ఇంక్రీజు. సో ఇప్పుడు కూడా చూసేద్దాం. అదేవిధంగా ఫిజికల్ కాల్ క్యాండిడేట్స్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఏపీ అండ్ తెలంగాణకి ఎంతమందిని పిలవడం జరుగుతుంది ఉన్న వ్యాకెన్సీస్ బట్టి. అంటే మనకి టోటల్ వ్యాకెన్సీస్ కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, సో దాని తగ్గట్టు 1:8 కింద ఎంతమందిని పిలవడం జరుగుతుందో చూసిద్దాం. ఫిజికల్ కాల్ మేల్ ఫీమేల్ టోటల్ వ్యాకెన్సీ అంటే మనకున్న వ్యాకెన్సీస్లో మేల్ని ఎంతమంది పిలవడం జరుగుతుంది, ఫీమేల్ని ఎంతమంది పిలవడం జరుగుతుంది, జనరల్ మరియు నక్సల్ ఏరియా, ఏపీ అండ్ తెలంగాణ మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. సో మనకి రిజల్ట్ డేట్ ఏప్రిల్ 28 అని అంటున్నారు. సో 28 మిస్ అయితే రిజల్ట్ డేట్ వచ్చేసి మే 10 to 20 లోపు ఎప్పుడైనా రావచ్చు. సో పీఈటీ పిఎస్టీ వచ్చేసి జూలై ఆర్ ఆగస్ట్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి బీఎస్ఎఫ్ సంబంధించిన రన్నింగ్ జరుగుతున్నాయి కాబట్టి సో మనకి జూన్ వరకు జరుగుతాయి. సో తర్వాత జూలై ఆర్ ఆగస్ట్లో మనకి ఎస్ఎస్సిజిడి ఫిజికల్ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి పీఈటీ పిఎస్టీ కాల్ క్యాండిడేట్స్ వచ్చేసి టోటల్ అంటే మనకి టోటల్ 53,690 వ్యాకెన్సీస్ బట్టి మనకి 1:8 కింద ఉంటే 4,29,520 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4,29,520 మంది కావాల్సింది క్యాండిడేట్స్. సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ పీఈటీ పిఎస్టీ కాల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకున్న మొత్తం వ్యాకెన్సీస్ జనరల్ మరియు నక్సల్ ఏరియా, అదేవిధంగా మేల్ ఫీమేల్ మొత్తం వ్యాకెన్సీస్ కలిపి 1,187 పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో దానిలో 1:8 కింద పిలిస్తే 9,496 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఉన్న 1,187 పోస్టులకి పిలిచేది క్యాండిడేట్స్కి 1:8 కింద 9,496 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన తెలంగాణ పీఈటీ పిఎస్టీ కాల్ క్యాండిడేట్స్ వచ్చేసి టోటల్ జనరల్ ఏరియా, నక్సల్ ఏరియా, బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసి 1,007 పోస్టులు ఉన్నాయి కాబట్టి 1:8 కింద 8,056 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 1:8 కింద 8,056 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ 1,007 పోస్టులకి. సో అదేవిధంగా మనం వివరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియా బాయ్స్ పీఈటీ పిఎస్టీ కాల్ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి అంటే మనకి జనరల్ ఏరియాలో వచ్చేసి 944 పోస్టులు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. సో దానికి 1:8 కింద చూస్తే 7,552 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 944 పోస్టులకు గాను 7,552 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మన నక్సల్ ఏరియా చూసుకుంటే 118 పోస్టులు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. 1:8 కింద చూస్తే 944 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 118 పోస్టులకి 1:8 కింద నక్సల్ ఏరియాలో 944 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ జనరల్ ఏరియా ఫీమేల్ పీఈటీ పిఎస్టీ కాల్ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో జనరల్ ఏరియా ఫీమేల్ వచ్చేసి 105 పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో 1:8 కింద చూస్తే 840 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా నక్సల్ ఫీమేల్ వచ్చేసి 20 పోస్టులకు గాను 1:8 కింద 160 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, కానీ ప్రతి నోటిఫికేషన్లో ఫీమేల్కి తక్కువ పోస్టులు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ కానీ.
సో మనకు ఓవరాల్గా చూసుకుంటే మన తెలుగు స్టేట్స్లో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, మేల్ అయినా ఫీమేల్ అయినా కానీ. సో వాడు ఎక్కువ పోస్టులు, సో ఎక్కువ వ్యాకెన్సీ ఇంక్రీజ్ చేశాడు, కానీ మన ఏపీ అండ్ తెలంగాణలో మాత్రం చాలా తక్కువనే ఇంక్రీజ్ చేశాడు. అదేవిధంగా మన తెలంగాణ జనరల్ ఏరియా వైస్ పీఈటీ పిఎస్టీ కాల్ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 713 పోస్టులకు గాను 1:8 కింద 5,704 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 713 పోస్టులకు గాను 5,704 పోస్టులు 5,704 మందిని పిలవడం జరుగుతుంది. సో తెలంగాణ నక్సల్ ఏరియా బాయ్స్ పీఈటీ పిఎస్టీ కాల్ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి, అంటే నక్సల్ ఏరియా తెలంగాణ వచ్చేసి 192 పోస్టులకు గాను 1:8 కింద 1,536 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా తెలంగాణ జనరల్ ఏరియా ఫీమేల్ పీఈటీ పిఎస్టీ కాల్ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 79 పోస్టులకు గాను 1:8 కింద 632 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. 79 పోస్టులకు గాను 632 మందిని పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా తెలంగాణ నక్సల్ ఏరియా ఫీమేల్ వచ్చేసి 23 పోస్టులకు గాను 1:8 కింద 124 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఎవరెంత వివరంగా చెప్పలేదు ఇంతవరకు. సో నేను ఆంధ్రప్రదేశ్లో జనరల్ నక్సల్ ఏరియా బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాంతో ఆ పోస్టులకు గాను 1:8 కింద ఎంతమంది పిలవడం జరుగుతుందో అని మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎవరు యూట్యూబర్ చెప్పలేదు. సో ఇప్పటికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు అక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, స్టార్ట్ చేయండి. నేను ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్లో ఏం చెప్తున్నానంటే ఏ కట్ ఆఫ్ వచ్చింది, ప్రాక్టీస్ చేయాలి వద్దని చెప్తున్నారు. నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి దాని తగ్గట్టు మీకు మార్క్స్ వస్తే రన్నింగ్ స్టార్ట్ చేయండి. సో ఆ వీడియో కావాలంటే పైన ఐకార్ట్లో ఉంటుంది, సో చూసేయండి. సో లేదంటే ఈ వీడియో లాస్ట్లో వస్తుంది, చూసేయండి. సో ఆ వీడియో చూసి మీకు ఆ మార్క్స్ వచ్చాయి అంటే నేను ఆ వీడియో వచ్చేసి వితౌట్ నార్మలైజేషన్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత నార్మలైజేషన్లో పెరుగుతుందంటే మీకు 100% హోప్ ఉంటే రన్నింగ్ స్టార్ట్ చేయండి. సో లేదంటే వెయిట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత చూసి స్టార్ట్ చేయండి. సో నేనేమంటున్నానంటే ఆ వీడియో వచ్చేసి వితౌట్ నార్మలైజేషన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, కామెంట్లో చూడండి. సో వితౌట్ నార్మలైజేషన్ ఆ మార్క్స్ వచ్చే రన్నింగ్ స్టార్ట్ చేయండి, ఇలాంటి టెన్షన్ లేకుండా. సో లేదంటే మీకు డౌట్ ఉంటే వెయిట్ చేసి రన్నింగ్ స్టార్ట్ చేయండి. సో లేదు నేను రన్నింగ్ స్టార్ట్ చేశానంటే రన్నింగ్ చేసిన మాత్రాన బాడీకి ఏం కాదు, ఇంకా మంచిగా, ఇంకా హెల్త్కి మంచిదే. సో ఎందుకంటే నేను మాటికి చెప్తున్నానంటే RFID సిస్టమ్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని దృష్టి పెట్టుకుని మీరు రన్నింగ్ హార్డ్గా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. సో కట్ ఆఫ్ని, సో ఫైనల్ కట్ ఆఫ్, పోయినసారి కట్ ఆఫ్, ఈసారి కట్ ఆఫ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ అండ్ తెలంగాణ వ్యాకెన్సీస్ బట్టి పీఈటీ పిఎస్టీకి ఎంతమంది పిలవడం జరుగుతుందో మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను కూడా SSC సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.